నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ మధ్య కాలంలో గన్నవరం ఎయిర్పోర్ట్ని మూసేస్తారు, అమరావతి ఎయిర్పోర్ట్లో అనవసరమైన ఖర్చు పెట్టి భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరుగుతూ ఉంది అని చెప్పి అమరావతి ఎయిర్పోర్టు, గన్నవరం ఎయిర్పోర్టు గురించి భారీ ఎత్తున కథనాలు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి నిన్న సాక్షి పేపర్లో ఒక పెద్ద కథనం బాంబు పేల్చారు. అందులో అంశం ఏంటంటే గన్నవరం ఎయిర్పోర్ట్ మూసేస్తున్నారు, దానివల్ల 4,000 కోట్లు నీళ్లలో పోసినట్టే, అమరావతి ఎయిర్పోర్ట్కి 7,500 కోట్లు వృధా చేస్తున్నారు అనేది హెడ్లైన్. అవ్వా, చాలా బిగ్ సబ్జెక్ట్. ఇందులో నిజాలు తేల్చాల్సిందే. మనం పూర్తి డేటా, నంబర్లు, ఫ్యాక్ట్స్తో సహా స్పష్టంగా ఇందులో వివరించే ప్రయత్నం చేద్దాం, నిజాలను తేలుద్దాం. ఫస్ట్ అసలు గన్నవరం ఎయిర్పోర్ట్ విషయం మాట్లాడుకుంటే, గన్నవరం ఎయిర్పోర్ట్ పనులు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ వాళ్ళు చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కాదు. నంబర్ 1. నంబర్ 2, కొత్త టెర్మినల్ బిల్డింగ్ 162 crores 2017లో, తర్వాత రన్వే ఎక్స్టెన్షన్ 150 crores 2019లో, తర్వాత కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ఐటీబీ 611 crores ప్రాజెక్ట్. ఆ తర్వాత మార్చి 2026 నాటికి గన్నవరం ఎయిర్పోర్ట్ 80% పూర్తయింది, మిగిలిన 20% టెండర్లు అవార్డు స్టేజ్లో ఉంది. ఇన్ అడిషన్ టు దిస్, ఒకటి న్యూ యాప్రాన్ 32 crores, అది పూర్తి కూడా అయిపోయింది. రెండోది బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ 59 crores, అది అండర్ ప్రాసెస్లో ఉంది. మూడోది ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జెస్ 21 crores. ఇక నెక్స్ట్ ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ 71 crores. మొత్తంగా 4,000 కోట్లు కాదు. ఇది అమరావతి ఎయిర్పోర్టుకు ముందు గన్నవరం ఎయిర్పోర్ట్ స్టేటస్. ఇప్పుడు అమరావతి ఎయిర్పోర్ట్ స్టేటస్ మనం ఒకసారి చూద్దాం. రెండవ బిగ్ క్లైమ్ ఇదే. అమరావతి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. అమరావతిలో 3,409 కోట్లతో 4,680 acresలో ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది అని వాస్తవాలు రాస్తున్నారు వార్తలు. గన్నవరం దీనివల్ల మూసేస్తారు అనేది ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఇప్పుడు మే 2026లో అధికారిక స్టేటస్ ఏంటంటే అమరావతి ఎయిర్పోర్ట్ గురించి ప్రీ ఫీజిబిలిటీ TEFR ఫైనల్ స్టేజ్లో ఉంది. తర్వాత నంబర్ 2, సైట్ క్లియరెన్సెస్కి అప్లై చేశారు, ఇంకా రాలేదు. ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా ఇంకా రాలేదు. MOD NOC అప్లై చేశారు, ఇంకా పెండింగ్లో ఉంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కూడా ఇంతవరకు పూర్తి అవ్వలేదు, ఏమీ జరగలేదు. ఎటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇప్పటి వరకు అమరావతి ఎయిర్పోర్ట్కి రాలేదు. ఎటువంటి ఫండ్స్ కూడా అమరావతి ఎయిర్పోర్ట్కి శాంక్షన్ కాలేదు. ఇంకా టెక్నో ఎకనామిక్ స్టడీ స్టేజ్లో మాత్రమే అమరావతి ఎయిర్పోర్ట్ ఉంది అనేది ప్రధానంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసిన నోట్లో డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఇక 4,618 acres అవసరమా అని అంటున్నారు. హెత్రో ఎయిర్పోర్ట్ గురించి సాక్షి వాళ్ళు మాట్లాడుతున్నారు, 1,670 acres మీద నడుస్తుందని. కానీ నిజం ఏంటంటే హెత్రో ఎయిర్పోర్ట్ అనేది ఫుట్ ప్రింట్ 1,227 hectares, అంటే 3,030 ఎకరాలు, దాదాపుగా రెట్టింపు. లండన్కి ఒక్క ఎయిర్పోర్ట్ కాదు ఉంది, హెత్రో ఒక్క ఎయిర్పోర్టే కాదు, 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం 3,300 hectares పైగా. హెత్రో ఒక్క ఎయిర్పోర్ట్ కాదు. సాక్షి వాళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఇక భారతదేశంలో విషయాలను ఒకసారి చూసినట్టయితే హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ 5,500 ఎకరాలు ఉంది. నోయిడాలో జవార్ 6,200 acres మాస్టర్ ప్లాన్ ఇది. మరి ఢిల్లీలో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ చూసినట్టయితే 5,100 acres. సాక్షి చెప్పింది 1,500 ఎకరాలని, అది కూడా తప్పే. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు పెద్ద ల్యాండ్ బ్యాంకుతోనే ప్లాన్ చేస్తాయి, ఎగ్జిక్యూట్ చేస్తాయి, దాని ప్లానింగే అలా ఉంటుంది. ఇక గన్నవరం ఎయిర్పోర్టు ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తారు అని అంటున్నారు. ఎందుకంటే దానికి సాక్షి వాళ్ళు చెప్పేది ఏంటంటే హైదరాబాద్లో బేగంపేట మూసేశారని చెప్పేసి ఒక మాట అంటున్నారు. అది 2004లో PPP కాంట్రాక్ట్లో స్పెషల్ క్లాజ్ ఉంది. ఇక అమరావతికి అలాంటి ఎటువంటి కాంట్రాక్ట్స్ కూడా లేదు. ఇంకా సైట్ క్లియరెన్స్ కూడా రాలేదు అమరావతి ఎయిర్పోర్ట్కి. ఈ నిర్ణయం తీసుకునే అధికారం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ MOCA, అది వీళ్ళకి కాదు, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అనేది వాస్తవం. ఇది రియల్ ఎస్టేట్ కాదు, క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రా డెవలప్మెంట్. అమరావతి అనేది ఒక రాజధాని.
ఎలా అంటే భువనేశ్వర్ కానీ, రాయ్పూర్ కానీ, అలాగే గాంధీనగర్ కానీ, ఇటువంటి రాజధానులు మీరు చూసుకున్నట్టయితే చండీగఢ్ లాంటి రాజధానికి ఇటువంటి ఏ రాజధాని తీసుకున్నా ఎయిర్పోర్ట్లు అనేది ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ అనేది వాస్తవం. లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఇది. ఎటువంటి పబ్లిక్ ఫండ్స్ ఇంకా ఈ అమరావతి ఎయిర్పోర్ట్ గురించి కమిట్మెంటే కాలేదు. టీఏఎఫ్ఆర్ స్టడీ మాత్రమే ప్రస్తుతం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్ ప్రోగ్రెస్. అటువంటిది ఈ ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, గన్నవరం ఎయిర్పోర్ట్లో పనులు కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అమరావతి ఇంకా పేపర్ స్టేజ్లోనే ఉంది. కాబట్టి 4,000 కోట్లు 7,500 కోట్లు అనేవి అతిశయోక్తి అని అర్థమవుతోంది. ప్రభుత్వం దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నోటు కూడా రిలీజ్ చేసింది. ఎయిర్పోర్ట్ ప్లానింగ్ చేస్తుంది. ఎలాంటి మిస్లీడింగ్ వార్తలు, రాజకీయాల కోసం ఇటువంటి నమ్మవద్దు. నిజాలు తెలుసుకోవాలి అని అంటే అధికారికంగా డాక్యుమెంట్స్ని పరిశీలించి అర్థం చేసుకొని వాస్తవాలను తెలుసుకోవాలి. అంతే తప్ప గన్నవరం ఎయిర్పోర్ట్లో 4,000 కోట్లు, మరి అమరావతి ఎయిర్పోర్ట్కి ఇట్లా 7,500 కోట్లు, ఇటువంటి అన్నీ వేస్ట్ అవుతున్నాయి మనీ, ఇది మూసేస్తారు, అది స్టార్ట్ చేస్తున్నారు, ఇవన్నీ అనవసరమైన వార్తలు, మిస్లీడ్ అయ్యేటువంటి విధంగా నమ్మవద్దు. మీరు అధికారిక డేటాని వెరిఫై చేసుకొని రిలయబుల్ న్యూస్ అయితేనే నమ్మండి అనేది ప్రభుత్వం వారు రిలీజ్ చేసిన నోట్లో కూడా స్పష్టంగా ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకున్నట్టయితే సాక్షి మీడియాలో మరి పెద్ద ఎత్తున కథనాలుగా, వార్తలుగా, వ్యాసాలుగా, న్యూస్ ఐటమ్స్గా భారీ ఎత్తున ప్రచారంలోకి వచ్చినటువంటి అంశం గన్నవరం ఎయిర్పోర్ట్ 4,000 కోట్లు మూసేస్తున్నారు, అమరావతి ఎయిర్పోర్ట్ ఇన్ని వేల కోట్లు. ఎక్కడ కూడా వాస్తవం అనేది ఎక్కడుంది? గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. మనం డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం. అమరావతి ఎయిర్పోర్ట్ ఇంకా పేపర్ స్టేజ్లోనే ఉంది. సో ఇప్పుడే ఇటువంటి ఆరోపణలు లేకపోతే ఇటువంటి అసత్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లటం అనేది ఎంతవరకు సహేతుకం? నిర్మాణాత్మకమైన, క్రియాశీలకమైన సూచనలు ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు ఇవ్వాలి. కానీ ఇటువంటి మిస్లీడింగ్, మిస్గైడింగ్, అవాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం ఎంతవరకు కరెక్టు? ఏ ఎయిర్పోర్ట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి అధికారిక డేటాతో ఈ న్యూస్ కొంత పేపర్లు ఇచ్చేటువంటి న్యూస్ని మీరు తొందరపడి నమ్మకుండా, నిర్ణయం తీసుకోకుండా డీటెయిల్ చెక్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం కూడా. ఈ వీడియో మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.